తిహార్ జైలుకు కేజ్రీవాల్ అంట. ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరిన ఢిల్లీ సీఎం అంట. సీఎం హోదాలో తిహార్ జైలుకు వెళ్తున్న మొదటి వ్యక్తి అంట. ఏకైక వ్యక్తి కల్వకుట్ల కవితక్క పుణ్యాన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో తిహార్ జైలుకు పోతా ఉండు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు అనుకుంటారు, అరే దొంగ కోటేసినవారా, దొంగ గెలిపించినవారా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయన బలిగానికి కారణం వాళ్ళు మన కవితక్క. ఆలోచన లేని కేజ్రీవాల్కు ఆలోచన తెప్పించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది కవితక్క. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని మరోసారి కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఆయన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులు వెల్లడించింది. దీంతో కేజ్రీవాల్ను తిహార్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సోమవారం కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్ను కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో 9 సార్లు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన కోర్టులో హాజరుపరచగా మొదటగా 7 రోజులు, ఆ తర్వాత 4 రోజులు కస్టడీకి అప్పగించింది. సోమవారం ఆయన కస్టడీలోకి మీయడంతో కోర్టులో ప్రవేశపెట్టారంట. ఇప్పుడు ఇద్దరు తిహార్ జైల్లోనే ఉన్నారు కదా, కల్వకుట్ల కవితక్క, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు తిహార్ జైల్లోనే ఉన్నారు కదా. పొరపాటున కూడా వీళ్ళిద్దరికీ మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూరి. తిహార్ జైల్లో మళ్ళీ వీళ్ళిద్దరికీ కలిసే అవకాశం, మాట్లాడుకునే అవకాశం పొరపాటున ఇచ్చిరనుకో, ఆ తిహార్ జైల్లో కూడా ఏదైనా ఒక దందా చేస్తారు, ఉపాయం కడతారు. కవితక్క ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఆ తిహార్ జైల్లో కూడా ఏమైనా అవకాశం ఇస్తే ఈడేమైనా దందా చేద్దామా తిహార్ జైల్లో, ఎట్లా ఈ అధికారులని మన ట్రాప్లోకి పడేద్దాం, ఏమన్నా పైసలు ఇద్దామా అన్న ఆలోచనకు అక్కడ కూడా దందా చేస్తారు. ఇద్దరిని కలిసి విచారించాలి, బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇచ్చిరనుకో, ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అని చెప్పి ఏమన్నా వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారనుకో మళ్ళీ ఖతం చేస్తారు, జాగ్రత్త. మొత్తానికి కవితక్క దగ్గరికి, ఏ కవితక్క అయితే తిహార్ జైల్లో ఉందో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కవితక్క దగ్గరికి పోతూ ఉన్నాడు. సో అంతా పక్కపక్కనే ఉంటారు. ఇద్దరు గోడలతో మాట్లాడుకుంటారు. ఈయన గోడలను చూసి కవిత అనుకుంటాడు, ఆమె గోడలను చూసి కేజ్రీవాల్ అనుకుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత పని చేస్తున్నావు కవితక్క, ఇజ్జత్ తీసిన తెలంగాణ ఇజ్జత్ తీస్తేవి, అక్కడ ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఇజ్జత్ తీస్తేవి.